దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాశీస్సులు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క జీవితంలో మొత్తాన్ని కార్యం చేశారు. సాక్ష్యాలు చెప్పడానికి సమయం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఆర్పణ కూర్చోండి ఒకసారి పైకి. ఈమెకి పాపం 8 సంవత్సరాల పెళ్ళైన తర్వాత ఎంతో మంది నిందలు అవమానాలు అనుభవించి పొద్దున్నే గుడ్డిదాన్ని ఒక చూస్తున్నామని ఆ పిల్లలు లేక ఎంతో మంది ఇరుగు పొరుగు ఎన్ని రకాలుగా పెట్టిన బాధపడి కన్నీరు అనుమానంగా చేసుకుని ఏడిస్తే సంగమంతా కలిసి ప్రార్థన చేయగా దేవుడు చక్కని పిల్లలు ఇద్దరు పిల్లల్ని వచ్చాడు. ఇద్దరు కూడా ఇలా చక్కగా కాలేజీలో చదువుకుంటారు. ప్రయోజనంగా దేవుడు చేశాడు. ఎందుకంటే సొంతలేని వారికి దేవుడు సొంతనిచ్చాడు. అలాగే ఇక్కడ అనేకమైన కార్యాలు దేవుడికి లేని అసాధ్యమైనదంటూ ఏది లోకంలో ఉండొచ్చేమో డాక్టర్లకి దేవుడికి అసాధ్యమైనట్టు ఏది లేదండి. నమ్మటం ఇవ్వాలైతే నమ్మవానికి సమర్థము సాధ్యం అన్నాడు. మన నమ్మక చొప్పున దేవుడి కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు మరి మడి ఉంది. మరి భయంకరమైన కేసులు ఎలాంటి కేసులు ఏలూరులో జిల్లా కోర్టులో కేసులతో చాలా బాధలు పడినట్టు బయటకు వచ్చాయి. అలాంటి భయంకరమైనటువంటి కేసుల్లో నమ్మకాలుగా ఒక రకంగా కాదండి. ఆడ చేసేట్టు ఏడు చేసేట్టు ఆడ చేసేట్టు ఏడు చేసి ఎన్నో బాధలు పడింది. సంఘమంతా కలిసి ఏడుతూ కన్నీరు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళ అత్తగారు ఎంతో కన్నీరు వేసింది. మనతో పాటు బిడ్డ అయ్యో జైల్లో ఉండిపోయాడు లేదా ఇదో ఏమవుతుందో ఏం చేయకుంటున్నట్టు ఎంత కలగలే పడినప్పుడు ఉన్నది లేనట్లు లేదు ఉన్నట్లుగా చేసి ఎవరైతే వాళ్ళ మీద కేసులు పెట్టారో వాళ్ళని దేవుడు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా ఉంచి వాళ్ళ కేసుల్లోని బయటకు వచ్చేటట్టుగా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలాగే ఒక్కొక్కరి జీవితంలో చెప్పాలంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కార్యం దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వారు ఆ యొక్క మధ్యాహ్న కాల సంఘంలో మన దేవుని వాక్యానికి వచ్చాము. సంఘంలో చెప్పుకుంటా పోతే చాలా సమయం ఉంది. ఇక్కడ మన చదువుకున్న మాటలు 27వ వచనం చూద్దాం. 27, 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను వీచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు తన 12 మందిని శిశువులను తీసుకొని ఒక రేవు దాటవలసి వచ్చింది. సముద్రం దాటవలసి వచ్చింది. అది గెరాసీనులైనటువంటి గ్రామము అనగా పందులను మేపుకునేటువంటి గ్రామం అండి. గెరాసీనులు అనగా పందులు మేపుకునేటువంటి గ్రామం. ఆ గ్రామంలో ఒక దెయ్యం పట్టుకుని రోడ్లంటే వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని అడ్డగించి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని గాయపరుస్తూ అదే ఎవరు దొరకపోతే తన శరీరాన్ని తనే గాయపరుచుకుంటూ ఎంతో మంది భయాభ్రాంతులు చేస్తూ ఉంటే వాళ్ళు స్వస్థపరచడం కోసం యేసు ప్రభు ఉద్దేశాన్ని కలిగి నామ ఎక్కి వేరే ఒక చోటకి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు 12 మంది శిష్యులు అందరూ కలిసి ఆ నామలో కూర్చున్నారు. నామ ప్రయాణం అవుతూ ఉంది. నామ వెళ్తూ ఉంది. సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. శిష్యులు వాళ్ళలో వాళ్ళే కష్టంగా చెప్పుకుంటున్నారు. చూడండి, చర్చకు వచ్చేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఏం చేస్తారు, 4 ఆడవాళ్ళు ఇద్దరు ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో 4 కంటే ముందు ప్రార్థన చేసి వెనకలు ఉన్నప్పుడు తొందరగా కనీసం ఆలోచించకుండా 7 చాలు 6 నీళ్ళు 7 ఇంకొకళ్ళు ఈ లోక సంబంధమైన పెండంతా కూడా ఎక్కడ మాట్లాడుకుంటారంట అందరూ కదా కొందరు మాత్రమే. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి దేనికి వస్తున్నామంట? మనం ప్రార్థన చేయడానికి వస్తున్నాం. ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాం. ఎవరి కోసం ప్రార్థన చేసుకోవడానికి? నీ కోసము, నీ పిల్లల కోసము, నీ భర్త కోసము, నీ భార్య కోసం, నీ కుటుంబం అంతా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసుకోవడానికి మనం ఇక్కడికి వస్తున్నాం. కాబట్టి మనం ఏ విషయంలో ఇక్కడికి వస్తున్నాం అదే విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకులాగా వాడు కూడా వాడు మాట్లాడుకుంటా ఉన్నారు. వాడు పక్కన ఎవరున్నారు? యేసు ప్రభుతో ఉన్నాడు కదా. యేసు ప్రభు వాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుతో వీళ్ళు ఉన్నారు. ఆ చిన్నతనంలో ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ఏదైనా విషయం ఉంటే శిష్యులు ఎవరితో మాట్లాడాలి? గురువు గారితో మాట్లాడాలి. గురువు గారు పక్కన ఉన్నప్పుడు ఏదైనా విషయాలు నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళని చెప్పే మాటలు వింటే ఎంతో ఆశీర్వదించగా పడేటువంటి వాడు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. యేసు ప్రభు నామలో ఉన్నాడు కానీ యేసు ప్రభు మాత్రం పట్టించుకుంటారు. మాకు వాక్యాన్ని చదవండి. అందరూ కలిసే ఉన్నారు కానీ వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే యేసు ప్రభు ఏం చేయాలంటే నామ అమరము మీద తలపెట్టి
పెట్టి పళ్ళు మూసుకున్నాడంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకొని రాయబడింది. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆయన అప్పుడు నిద్రించుండగా ఆయన నిద్రపోవట్లేదు. ఆయన ఊరికి అలా పళ్ళు మూసుకున్నాడు అంతే. ఇక్కడ ఏదైనా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ సంగతి పక్కన పెట్టారు. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడున్నాడు? ఆయనతోనే ఉన్నాడు. ఆయన ఎక్కితో ఆడెక్కితోనే ఉన్నారు. కానీ ఆయన పక్కన పెట్టి వీళ్ళు వీళ్ళే మాట్లాడుకోవడం మొదలెట్టారంటే ఎవరు పక్కన పెట్టారు? యేసయ్య పక్కన పెట్టారు. వాళ్ళకి ఏదైనా విషయం ఉంటే ఎక్కడికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. కానీ శిష్యులు ఆడైన యేసయ్య పక్కన పెట్టి యేసయ్యతో ఏది మాట్లాడుకుంటుగా వీళ్ళు మాట్లాడుకుంటుంటే యేసుప్రభు ఏం చేస్తారో చూస్తారని చెప్పి యేసుప్రభు పళ్ళు మూసుకున్నట్టుగా మూసుకున్నాడంట. నేను మన శుక్రవారం వాక్యం ఉన్నాం. 121వ కీర్తన 4వ వచనం రాయబడింది ఏంటంటే ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుగోడు నిద్రపోడు. కొనుగోడు అర్థమైందా? 4 రోజులు నిద్ర రాబడి 4 రోజులు నిద్ర రాబడి కుటుంబాన్ని వాడేవాడు కాదు. మనకి రాత్రి ఏదైనా సంద గలరేపు మొత్తం జరిగింది పెళ్లిగా వచ్చినవాడికి ఏం చేస్తామా తిరుగుబాటు పడతానే ఉంటాం కదండి. టీవీ కనుక అందుతారు మనం కూర్చుంటే నిద్ర రాదు. కానీ దేవుడి మందిరం వాక్యం ఏమవుతుందంట? నిద్ర వస్తుంది. పైన పోతే కింద పోతే వెళ్ళిపోతుంది. సాలు నిబంధన సాలు వెళ్ళిపోమంటది. ఏంటి? సైతం దేవునికి స్తోత్రం. తెల్లవారు జీవిస్తుడు దైత్యంలో. అలాగే దేవుడు మాకు గంట వెళ్ళినా గంట ప్రార్థన చేసినా మనం ఏం చేస్తామంటే నడవలు అవుతాయి, మోపాలు ఎప్పుడైతే చేతుల పైకి ఎత్తమంటే చేతుల పైకి లేకమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రార్థనలో సాధన చేస్తూ ఉండాలి. ప్రార్థన కనీసం మీరు గంటల తరబడి చేయకపోయినా కనీసం ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేస్తే మీ కుటుంబాలను మిమ్మల్ని కాపాడుతారు. ఈ రోజున అనేక మంది లోకంలో జరుగుతున్నటువంటి సోమరితనం ఎక్కువైపోయిందండి. కష్టపడుతూ మానేశారండి. వ్యాంటు సొక్కలు ఆవిడ తీయలేదండి. వ్యాంటు సొక్కలు తీయకుండా చెవట పట్టకుండా కష్టపడకుండా అభిషేకంగా బతకాలనుకునే సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాము. ఈ రోజున మగవాళ్ళు బయట అలాగే ఉన్నారు. ఆడవాళ్ళు ఇళ్ళలో పడి ఏం చేస్తారంటే కనీసం అంటుకోవడానికి తోపులేని పరిస్థితి అవునా కదంటారా? వాళ్ళంటూ వాళ్ళు తోపులేని పరిస్థితిలో ఉన్నారు చాలా మంది ఆడవాళ్ళు. ఎందుకంటే పూర్వం రుబ్బేరు అంటే దాన్ని డబ్బుకుని అనంటున్నారు. అది షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏ రోగం లేదు, తలలో నెలలేదు, కలబడి పెట్టుకునే వాళ్ళు అన్ని చక్కగా పనిచేసింది. కారణం ఏంటంటే కష్టపడి పనిచేశారు కదా. అవునా? వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. 4 కీళ్ళు కదిలింది కాబట్టి వాళ్ళకి ఏ రోగం లేదు. మనకి 3 గిన్నె తినేస్తున్నాం. కుర్చీలో ఉంటున్న టీవీలు కూడా ఈ శరీరం అంతా ఏమవుతుందండి? ఈ కదలిక లేని వాళ్ళు బిగిసిపోతుంది. అక్కడ అంటే రోజు సైకిల్ వస్తా ఉన్నామనుకో ఫ్రీగా వెళ్తుంది. అది వారాన్ని తీసామని ఆయిల్ లేకపోతే ఏమవుతుంది? కీరు మాట దగ్గర కుర్చీలు వేస్తే చినికి పడే మోకాళ్ళు మళ్ళీ కూర్చుంటే చినికి పడినాయి. ఎవరైనా ఎక్కడైనా మెట్లు తీసుకుంటే ఏ బాధ పెరిగిందనుకోండి 4 మెట్లు పోతుంది. అది ఎప్పుడు నీళ్ళు పోతున్నాయి. ఎప్పుడు రాజమండ్రి ఆడికి చెప్తున్నాడు అమ్మ నీ ఎప్పుడు సిట్లు పోయింది ఎక్కడ చిమ్మడిపోతాయి ఏమో చాలా ప్రమాదం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకోవాలి. ఇలాంటి జీవితాలు వేస్తున్నాం. కానీ దేవుని సన్నిధిలో కాదు కష్టపడి పనిచేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మన కుటుంబాలు ఆసుపత్రికి వెళ్ళే పరిస్థితి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు పక్కన ఉండగానే శిష్యులందరూ కలిగి బయలుదేరి వెళ్తా ఉంటాడు. తండ్రి వెళ్తున్నాడు, కుమారుడు వెళ్తున్నారు, అనగా శిష్యులు వెళ్తున్నారు, తండ్రి అయినటువంటి దేవుడు వెళ్తా ఉన్నారు. చిన్న దూరంలో పెద్ద సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు సంభాషణ చేసుకుంటా ఉంటే యేసు ప్రభువు కళ్ళు మూసుకుని అమరుని తలకి కూర్చొని పడుకున్నాడు. అంతలో వీళ్ళు ఎవరు పట్టించుకోవడం ఏం చేశాడు? చిన్న ముళ్ళు కూర్చాడు. ఎక్కడ సముద్రం మీద ఉండగానే శిష్యుడికి చిన్న ముళ్ళు కూర్చాడు. ముళ్ళు కూర్చాడు. నిద్రపోతున్న వాడికి ఏదైనా చిన్న ముళ్ళు కూర్చేవాడికి ఏమవుతారండి? ముళ్ళుబడి అదుపడి ఇద్దరు కాబట్టి ముళ్ళు కూర్చుంది. అలాగే చక్కగా యాభీగా సరళి గాలిలో వాడు సముద్రం ఎప్పుడుంటే యేసు ప్రభువు ఏం చేశాడంటే సముద్రానికి మెల్లగా రేపటి సముద్రాన్ని మెల్లిగా సముద్రాలు లేపడానికి అప్పుడుగా నెమ్మదిగా ఉన్న సముద్రం అప్పుడు దాని గాలి సముద్రము పొంగులు లేనటువంటి సముద్రము ఎప్పుడైతే ఈ సముద్రము గాలి అలలలో వేసినాయో ఇవ్వెత్తుగా లేచి నాలో కింద పడతా ఉంటే ఇవ్వెత్తుగా లేచి కింద పడతా ఉంటే ఈ కెరటానికి భయభ్రాంతులు అయిపోయి భయంకరమైన తుఫాను వచ్చే సముద్రం మీద బయలుదేరింది. అందుకనే తుఫాను వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదంటారు? సముద్రంలోకి ఆటకే వెళ్ళకూడదు. కానీ ఎక్కడున్నారు వీళ్ళు? సముద్రమయాన్ని ఉన్నారు. దేవుడు అలలు లేపాడు.
ఎలా ఉండాలి, మనం ఎవరు ఎలా ఉండాలో నిర్ణయించేవాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత మన కాలమంత్రం ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఆయనకు అనుకూలంగా మనం నడిచిన రోజుని, ఆయనకు ఇష్టమైన రీతిగా మనం నడిచిన రోజుని, ఆయన కోసం మనం బ్రతకాలని తీర్మానం చేసుకుంటే కనుక ఆయన మనల్ని ఎప్పుడు కూడా చూసే దేవుడు. కానీ మన తీర్మానం ఎలా ఉండాలంటే ఆయన కొరికే బ్రతికే వాడిగా ఉండాలి. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను బ్రతికితే దేవుడి కోసమే, బ్రతికితే సావైతే నాకు లాభం అంటున్నాడు. బ్రతికితే ప్రభు కోసం బతుకుతాను, చనిపోతే పరలోకము వెళ్ళిపోతున్నాడు. అలాంటి నిశ్చయత దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనకి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయలుదేరుతున్నామా? బయలుదేరుతా ఉంది. తుఫాను అల్లకల్లోలం అయిపోయింది. నెలగాక మొన్న తుఫాను వచ్చింది. గంటకి 100-110 కిలోమీటర్ల వేగంతో వీధులుగాలు వీస్తాయి. 40-50-60 మధ్యలో గాలి వేస్తేనే ఉన్నాయి కూలిపోతాయి. 100-110 అంటే ప్రపంచంలో ఏమి అన్ని నేలమట్టం అయిపోతాయి. ఎంతోమంది కన్నీరు గారికి ప్రార్థన చేశారు. సంఘాల్లో ఉన్నవాళ్ళు సేవకులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తే దేవుడు నాశనం చేయకుండా ప్రార్థన ఆలకించి అది వేరే రూట్లో పోవడానికి, ఎవరికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తుఫాన్ని చాలా సున్నితంగా మన మీదకి రాకుండా దేవుడు ఏం చేశాడమ్మా? కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. జీవన వారులారా, సృష్టికి ఎదురెళ్ళి ఎవరు నిలబడిన వారు లేరు, సృష్టికర్తకు ఎదురెళ్ళి గెలిచిన వారు లేరు. ప్రియమైన వారు ఎందుకు ఈ ప్రజలు చెప్తున్నారంటే, ఈ లోకంలో నీకు దేన్నైనా సాధించవచ్చేమో కానీ ప్రకృతి గారికి విలయదానం చేసిందంటే రెప్పపాటులో మొత్తం సమాజం అంతా కూడా అయిపోతే శ్మశానంగా మార్చగలడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశాల్లో ఎడారులు ఉన్నాయి. ఈ దేశాల్లో నీటి ఓటలను పుట్టించాడు ఆయన. ఎడారులో మరి ఒంట్లు మీద ఈ దేశాల్లో ఎడారిలో ఉన్నటువంటి ఆ యొక్క రాష్ట్రంలో ఆ దేశాల్లో దేవుడు నీటి మొక్కలను పూజింపజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులారా, వెళుతున్నటువంటి సమయంలో యేసే తప్ప మనకి రెండోది మన దృష్టిలో ఏది ఉండకూడదు. యేసుకి ప్రథమ స్థానం ఇవ్వాలి. భార్య అయితే భర్త అయినా, భర్త అయినా భార్య అయినా ఒకరు ప్రేమించుకోవడం తర్వాత సంగతి. కానీ మొట్టమొదట మన హృదయంలో ప్రథమ స్థానం ఎవరికైనా దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ హృదయాలలో ఏవేవో ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు, వెళుతూ ఉన్నారు. ఇంతలో తుఫాను వచ్చింది. మన తుఫానులను కాపాడిన దేవాది దేవుడు ఈ రోజు నీళ్ళు కూడా నది సముద్రంలో తుఫాను అల్లకొల్లలు అయిపోతూ ఉంటే, ఆ నీటిని ముంచెత్తూ ఉంటే, నామని ముంచెత్తుతూ ఉంటే అల్లకొల్లలు అయిపోయాక ఏం చేయాలో ప్రయత్నం చేయాలో అర్థం కాక వాడి ప్రాణాలు అంతంగా పెట్టి బెబ్బెలెత్తిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. కళ్ళు వాడు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నారు? తుఫాను వచ్చేటప్పటికి తుఫాను రానంత సేపు ఆయన దగ్గరికి రాలేదు. వాళ్ళు సాఫీగా ఉన్నంతసేపు ఆయన దగ్గరికి రాలేదు. అన్ని శుభ్రంగా ఉన్నంతసేపు ఆయన దగ్గరికి రాలేదు. ఇప్పుడు అలలతో నింపబడినటువంటి సముద్రము, పొంగులతో నింపబడిన సముద్రము, గాలి నిశ్వాసం నింపబడిన సముద్రము, ప్రాణాలు అరిచేతిలో పట్టుకుని భయభ్రాంతులై ఉన్నటువంటి సమయంలో వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే, ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ప్రభువా అంటే దానికి అర్థమేంటి? మోకాళ్ళు ఊని ప్రార్థన అప్పుడు మొదలెట్టారండి. ఎప్పుడు మొదలెట్టారు? కష్టం వచ్చినప్పుడు మొదలు పెట్టారు, బాధ వచ్చినప్పుడు మొదలు పెట్టారు, వ్యాధులు వచ్చినప్పుడు మొదలు పెట్టారు. కష్టాలు, శ్రమలు, ఎన్నికలు, ఇబ్బందులు, ఏ విధమైన దారి వేరే గత్యంతరం లేని సమయంలో యేసు ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వినండి. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, మీ ఆస్తిపాస్తులు, మీ ఐశ్వర్యము, మీ అందము, వీటి బంగారాలు ఆ రోజు మిమ్మల్ని కాపాడలో ప్రియమైన దేవుని పెట్టారా? యెషయా గ్రంథం చెప్తా ఉంది, 13వ చూసినట్లయితే మాట ఉండదు. చూడమోసారి యెషయా 13. దేవుని రాకడుతున్నాల్లో నీ వెండి, నీ బంగారం, నీ జ్ఞానమిత్రులు, నీ పొలాలు, నీ పొట్టులు, నీ అనుసంధాలు నిన్ను కాపాడగలవు. నిన్ను కాపాడేది ప్రభువు యేసు ఒక్కడే. ఆయన సృష్టికర్తైన దేవుడు. చదవదందరిగా దర్శన దినముగా ప్రభు యొక్క రాకడ దినముతో ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక ఆయన రాకడ దినములోను దూరము నుండి వచ్చు ప్రళయములో నుండి ప్రళయ దినమున మీరేమి చేయగలరు? దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయగలరు అంటున్నాడు. ప్రళయము అనగా ఈ లోకంలో భయంకర ప్రళయము రాకపోతా ఉంది ప్రియమైన వాళ్ళ.
ఆ ప్రళయం నుంచి నిన్ను నన్ను తప్పించేవారు లోకంలో ఎవరు లేరు. ప్రళయము దూరం నుండి వస్తుందంట. ప్రళయాన్ని రప్పించబోతున్నాడు దేవుడు. ఆ ప్రళయంలో చిక్కుకోకుండా ఆ ప్రళయంలో నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా నిన్ను ఏది అడ్డుకోలేదు అంటున్నాడు దేవుడు. అది చూడు, దూరం ఉండవచ్చు ప్రళయం రోజున నీవు సహాయము నొందుటకు ఎవరి యొద్దకు పారిపోవద్దు. నీవు పారిపోవద్దు. పరిగెడతావు. ఎవరి దగ్గర పరిగెడతావు? ఎవరి దగ్గర పరిగెడితే నీకు ఎవరు ఆదరణిస్తారు? నేను ఎవరు ఆశ్రమిస్తారు? మీకు ఎవరు నీకు చోటిస్తారు? ఆ రోజు నిన్ను ఆదుకునేవాడు ఎవరు? ప్రళయ దినం రాబోతా ఉంది. భూగ్రత దినం రాబోతా ఉంది. దేవుడు మహా భయంకరమైన ప్రళయం రాబోతా ఉంది. ప్రళయ దినం అంటే ఏదైనా కావచ్చు. భూమి కప్పించవచ్చు, భూమి అగాధంలో దిగిపోవచ్చు, కానీ రెప్పపాటులో సముద్రంలో వేసి భూమి అంతా కూడా తట్టి వెళ్ళవచ్చు. అమాంతంగా వచ్చినటువంటిది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒకవేళ ఇంకా మన లోకంలో పాపంలో ఉంటే దానిని విడిచిపెట్టి ఎక్కడికి రావాలంటే యేసయ్య ఉన్న ఓడలోనికి రావాలి, నామలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ఉన్న నామలోనికి వస్తే అక్కడ యేసయ్య ఉన్నాడు, నామలో యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆడ ప్రళయం వచ్చిన ఆయన లేచాడు. వెంటనే ప్రభా మేము నశించిపోతున్నామయ్యా, అయ్యా మమ్మల్ని కాపాడమయ్యా, నన్ను రక్షించమయ్యా. ఈ నడి సముద్రంలో ఎవరు రక్షించారండి? వాళ్ళని ఎవరు రక్షించారు? నడి సముద్రంలో ఎవరు ప్రాణాలు తేలించాం? నడి సముద్రంలోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలు ఎవరు కాపాడుతారు? ఎవరు కాపాడరు. వాళ్ళ నామనేటువంటి వాళ్ళ హృదయం అనే దేహంలో యేసయ్య అనే నామలో యేసయ్య ఉన్నాడు కనుక ఆ సమయంలో వారి ప్రళయం మందు ఆ భయంకరమైనటువంటి ఆ తుఫాను సమయంలో యేసుని యేసయ్యా మీరు నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించమనయ్యా. ఎవరిని అడుగుతారు? అప్పుడు మీరు ఎవరిని అడుగుతారు? ఆ రోజు అడగవలసింది ఎవరిని? సృష్టికర్త అయిన దేవుడు మాత్రం అడగాలి. భూమిని ఆకాశము సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి ప్రకృతి మీద అధికారం కలిగిన వాడు. కానీ దైవజనుడు, అభిషేకించబడిన సేవకుడు, పిలువబడిన సేవకుడు, దేవుని మీద ఏర్పడబడిన సేవకుడు ఆనాడు ఏలియా ప్రాంతం చేస్తే 3.5 సంవత్సరాలు భూమిలో వర్షం లేకుండా దేవుడు చేశాడా లేదా? చేశాడా లేదా? చేశాడు. సేవకుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి? ప్రకృతిని గదగదలాడించాడు. ప్రకృతి మీద అధికారం దేవుడు సేవకుడికి మాత్రం ఇచ్చాడు, కానీ లోకానికి ఇవ్వలేదండి. దేవుని సేవకుడిలో ఉన్న శక్తి, దేవుని సేవకుడు నోటిలో చెప్పిన మాట దేవుడు స్థిరపడతాడంట. నువ్వు దీవిస్తే నేను దీవిస్తాను, నేను క్షమిస్తున్న వాడు నేను క్షమిస్తాను అన్నాడు. అబ్రహాముతో చెప్పిన వాగ్దానం ఆదికాండము 12:2 ఇంటికి చదువుకోండి. సేవకుడు శక్తి ఇచ్చాడు దేవుడు, ప్రకృతిని శాసించే శక్తిని ఇచ్చాడు. అందుకే దేనికి భయపడవలసిన పని లేదు, తిండి లేదని భయపడవలసిన పని లేదు, మూడు లేదని భయపడవలసిన పని లేదు, ఏడ లేదని భయపడిన పని. అయ్యో రేపు ఎలా బతకాలని భయపడవలసిన అవసరం అంతకంటే లేదు. ఎంచేతండి మనం నమ్ముకున్న దేవుడు మన తండ్రి మనం ఉడిచిపెట్టినా కానీ ఆయన మనల్ని అన్నాడు విడిచిపెట్టే దేవుడి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉద్యోగంలో ఒక్కటే, ప్రభువా నేను రక్షించిపోతున్నానయ్యా, అయ్యా నేను పాపనయ్యా, నా నోటి మాట ద్వారా, కంటి చూపు ద్వారా, హృదయ ఆలోచన ద్వారా అనేకమైన సౌకర్యం విరోధంగా నేను పాపం చేశానయ్యా, నా పాపములను క్షమించి అంటాడు కదా, నన్ను రక్షించమంటున్నాడు. రక్షించేవాడు రక్షకుడైన యేసుక్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రక్షించడానికి సమర్థుడైన ప్రార్థన చేశారు, కష్టాల్లో ఉన్నారు, వేదనలో ఉన్నారు, బాధలో ఉన్నారు. ప్రార్థన ఆలకించిన దేవుడు వెంటనే తన చేతుల పైకెత్తాడు. దేవునికి స్తోత్రం. అందుకైనా అల్ప విశ్వాసులారా ఏమంటాడంట? ఏమంటున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికి గద్దించడమైనా? గాలిని సముద్రాన్ని ఆయన గద్దించగా మిక్కిలి నిమ్మలమాయెను బైబిల్లో రాయబడం. సముద్రాన్ని గద్దించిన వాడు ఆయన. సముద్రాన్ని ఆయన గద్దిస్తే సముద్రం ఏమైపోయిందమ్మా? నీటి పొంగులు అడిగిపోయింది. మనం ఏం చేస్తాం? అలలు చూసి తడుచుకుంటాం, పొంగులు చూసి తడుచుకుంటాం. కానీ వాడిని
అలాగని తన చేయబైకెత్తి సముద్రానికి ఆజ్ఞాపించాడు. సముద్రాన్ని ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో నీటి పొంగులు ఆగిపోయింది, గాలి తుఫాను ఆగిపోయింది. ఈ రోజుని మనమందరం క్షేమంగా సంతోషంగా ఉన్నామంటే దేవుడు చేసిన మహోన్నతమైన అద్భుతమైన కార్యము. ఈ రాబోయే తుఫాన్ని రాకుండా అప్పటికి వచ్చి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాడారా నీవు చేసే ప్రార్థన, నీ ఒక చిన్న ప్రార్థన నీ కుటుంబం అందరినీ కాపాడింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభా నేను రక్షించిపోతున్నామయ్యా మమ్మల్ని రక్షించమని చిన్న మాట ఆయన అడగ ఆయన పట్ల కనికరపడి ఆయన కృప చూపించిన దేవుడు కనుక వెంటనే సేవెత్తి సముద్ర నీటి పోగులను గర్జించగా అది నెమ్మది అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేయగలవా పని? ఒక ముఖ్యమంత్రి చేయగలరా, రాష్ట్ర ప్రధానమంత్రి చేయగలరా, లేదా రాష్ట్రపతి చేయగలరా, లేదా ఏ నాయకుడైనా చేయగలరా? సముద్రం పొంగిపోతుంటే ఆపు చేసే శక్తి ఎవరికి లేదు. సముద్రం ఎవరికి తన్నుకుంటా వస్తే దాన్ని ఆపు చేసే శక్తి ఎవరికి లేదు. ఒక ఏసైకి మాత్రమే ఉంది. అందుకే సముద్రమా ఆగా నోటి మాటతో గర్జించగా సముద్రం అణిగిపోయింది, నీటి గాలిలో అణిగిపోయింది. ఆ గాలి చిన్నగా తీసుకుంటారు. సముద్ర పంపులు ఆగిపోయినాయండి, సముద్రంలో నీటి గాలి ఆగిపోయిందంటే, తుఫాను ఆగిపోయిందంటే ఒక వాళ్ళు సింపుల్ గా తీసుకుంటారేమో కానీ ఆయన నోటి మాటలో సముద్రాన్ని గర్జించగా సముద్రం నిమ్మడమైపోయి వణిగిపోయిందని నమస్కారం చేసింది. అప్పుడు శిశులు అనుకుంటున్నారు తెలుసా, ఏంటి చిన్న మాట ఇస్తే అంత అలలతో నింపబడిన సముద్రం, కళ్ళకిల్లగా చేసినటువంటి సముద్రం, ఆ గాలిని ఎదురు గాలితో నింపినటువంటి సముద్రం చిన్న మాట చెప్పగానే ఏమైపోయింది అంటాడు చదువు. ఏమైతుందా? ఆ మనుషులు ఆశ్చర్యపడ్డారంట. అవును కదండి, మరి ఎవరైనా నీటి పొందులు ఆపు చేయగలరా? ఆపు చేయలేని పని ఎవరో చేయలేని పని ఏసయ్య చేశాడు కనుక ఏసయ్య చేసిన పని అక్కడ ఉన్నటువంటి శిష్యులు చూసి ఏమైపోయారంటే ఆశ్చర్యపడ్డారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పడ్డారమ్మా? ఆయన ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడే దేవుడంట ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అవట్లేదా ఆలస్యం అవుతుందా? దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం కావాలంటే ఆలస్యం అవుతుందంటే ఏదో బలమైన కార్యము, అద్భుతమైన కార్యము దేవుడు నీ పట్ల చేస్తూ ఉన్నాడు. ఆలస్యంలోనే ఆశ్చర్యమైన కార్యం చేస్తాడంటే ఎందుకు ఆలస్యం చేస్తాడంటే నీ ఓర్పు సహనం ఎంతవరకు ఉందో పరీక్షించడం కోసం. అంతే స్త్రీలకు పురుషుల కంటే ఎక్కువ ఆడవాళ్ళకి ఏమన్నారంట? ఓర్పు సహనము. ఈ రెండు రకాలుగా చేసుకుంటే సంవత్సరాలు పోవంట. ఇది కూడా అందరూ కలిసిమంచి ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓర్పు సహనాన్ని ఎప్పుడైతే కోల్పోయామో ఈ జీవితాన్ని మేము చేతున్నారా పూర్తి చేసుకున్నట్టే లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి పొంగులని గర్జించగా నిమ్మడం అయిపోయింది. యేసు ప్రభు అంటున్నాడు, ఆత్మవిశ్వాసులారా ఎందుకు మీరు భయపడ్డారు? యేసయ్య పక్కన ఎందుకు భయపడాలి? యేసయ్య నీలో వాడికి ఎందుకు భయపడాలి? యేసయ్య నీలో వాడికి నువ్వు ఎందుకు భయపడాలి? యేసు అంటున్నాడు, నీవు దేవుడి గురించి చింతించగా, దేవుడి గురించి భయపడగా, నిన్ను పుట్టించి పోషించి సంరక్షించవలసిన శక్తి కలిగిన వాడిని, నీ గర్భఫలాన్ని ఇచ్చిన వాడిని నేను, వాడిని పెంచిన వాడిని నేను, పోషించిన వాడిని నేను, వాడు ఎలా ఉండాలో తీర్చిదిద్దవలసిన వాడిని నేనే. ఈ భారము ఈ బాధ్యత నా మీద పెడితే ఆ సంగతంతా నేను చూసుకుంటానంటున్నాడు. అంచేత నీ వల్ల కాని పనులు దేవుడి దగ్గరికి రా, దేవుడి సన్నిధిలో మోకరించు. ప్రభా మమ్మల్ని రక్షించమని అడుగు. ప్రభా ఈ పని నా వల్ల కావట్లేదయ్యా, నువ్వు చేసి పెట్టమని అడుగు. ఆయన కనికరపడే దేవుడు. నువ్వు కురిగిపోయి తగ్గించుకొని మోకాళ్ళు పోయి అంగడాల్సి ప్రార్థన చేస్తే వెంటనే నిన్ను దాటిపోకుండా నిన్ను కాపాడే దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆత్మ శ్వాసులారా ఏమైపోయారండి ఇక్కడ శిశులు అమ్మా? ఆత్మవిశ్వాసం. ఎవరైతే ఆత్మవిశ్వాసం ఉంటారో వాడి జీవితాలు అనేక తుఫాన్లు ఎదురవుతాయి. ఈ ఆత్మవిశ్వాసం అనేది జీవితం చేస్తుంది. ఒక రోజు పేతురు అన్నాడు, ప్రభా నీవైతే నేను కూడా నీటి మీద నడవడానికి నాకు సెలవిమ్మన్నాడు. అయితే రమ్మన్నాడు. సరే ఒక నాలుగు పాలు తీసి కిందకి నీటి మీద
ఆంధ్రుడు కదా నీటి మీద రైతు ఆంధ్రుడు ఇంకేదో మానవుడు అయితే కదా పాలేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతే అడుగు వెళ్ళిపోతే అలా వెళ్ళిపోతామని పాలు ఒకటి భూమి మీద పెట్టి నీటి మీద పెట్టి ఆడించి చూపడాడు పాలు నేల వచ్చి రా అన్నాడు. ప్రభు మీద దృష్టి పెట్టాడు. ప్రభుని చూస్తా నీటి మీద నడుచుకుంటే ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళాడు. దాని దగ్గర నుంచి కొంత దూరం నడిచెళ్ళిపోయేటప్పటికి దేవుడు ఏం చేయడం మళ్ళీ నీటి మీద తుఫాను అయిపోయాడు. గాలి రేపాడు. ఆ గాలిని చూసి భయపడి ఏమైపోయాడు అక్కడ మునిగిపోవడం మొదలెట్టాడు. మళ్ళీ మునిగిపోతాడు. ప్రభా నేను నశించిపోతున్నానయ్యా వెంటనే చేశాన్ని ఆత్మవిశ్వాసి ఎందుకు గాలికి భయపడ్డామని అడిగాడు. గాలిని చూసి భయపడి నైజుమ్మం అక్కడ బలపడుతున్నాం కాబట్టి కొత్తగా పెళ్లి చేసుకునే భార్య ఎక్కడో ఊరిలో ఒకరితో బాధపడదు కానీ మయాన్ని కట్టేది అన్ని అడుగులే దారులు. ఇప్పుడంటే నావలో ఇప్పుడంటే వంతులు అంటాయి రోడ్లు అంటాయి కాలు ఎత్తున్నాయి బాధ సరిపోయింది. ఒకరితో లోపలి దాడితే బాధపడి రావాలంటే నరకం చూపించే దారి ఇసిగిపోతా 2000 దాటి రావాలి. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఒక చక్కటి చుట్టాలను చూసి పెళ్లి చేసుకున్నాడు. భార్య భర్తలు చాలా అందంగా ఉన్నారు, అన్యోన్యంగా ఉంటున్నారు. నేను బాబు వాళ్ళని ఎడబాటు చేసే వరకు నేను విడిచిపెట్టున్నాను, నువ్వు విడిచిపెట్టకూడదు ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నాను. సరే ఏం చేశాడంటే ఈ బాధపాటు నుంచి నష్టం వల్ల భయం ఏముంది ఆగిపోతా ఒక అడుగు ఉంది. ఈ అడుగు కట్ట అవసరం వెళ్ళాలి. ఈ భార్య భర్తలు ఉసుమలు ఆడుకుంటా దానికి వెళ్తున్నారంటే దారిలో తిరిగిపెట్టేది దేవుని ఎలుగుబండి ఎప్పుడైతే ఎదురైందో ఈ పిరికి పొగడు పరిగెత్తకుండా చెట్టు అప్పుడే ఏం చెప్పాడు ప్రాణం పోయే వరకు నీవు నేను విడిపోవని విడిచిపెట్టిన ప్రమాణం చేశాడు. భార్య చేత చేసేసాడు. చేయాల్సిన పనికి వల్ల ఏంటంటే ఎప్పుడైతే ఎలుగుబండి తరుగు వచ్చిందో అమాంతంగా పరిగెత్తిన చెట్టు ఈ భార్య సంగతి ఇప్పుడు కాపాడుతారని ప్రమాణం చేస్తున్నాడు. భార్య విడిచిపెట్టాడు, ప్రాణాలు కాపాడు చెట్టు. ఈ మనిషికి అనేకమైన సార్లు బాధపడి కాడిపడి బాధపడి అడుగులు రావడం ఆ మనిషికి కొంచెం అలవాటు ఉంది. ఈ అలవాటు మనకి ఏం చేసిందంటే అమాంతంగా ఎప్పుడైతే చెట్టు ఏం చేయలేక ఈ మనిషి ఊపిరి భయపట్టి నేలను పడిపోయిందంట. ఎక్కడ నేలను పడిపోయిందంట. ఊపిరి భయపెట్టుకోకుండా నేలను పడిపోయింది. తొక్కలేకపోయింది. సరే ఎలుగుబండి ఆ ఎలుగుబండి చెట్టు ఎక్కాడు. ఈ మనిషి ఏమో కింద పడిపోయింది. దగ్గరికి వచ్చి చుట్టూగా చూపుతున్నాడు. ఆ చూపుతున్నాడు ఎలుగుబండి ఎప్పుడు దాని బిడ్డలు అర్థం ఏంటంటే బతుకున్న చోటు చీల్చిందంటే కానీ చచ్చిపోయిన మాత్రం గుర్తుందండి. అంత కెపాసిటీ దానికి చచ్చిపోయిన ఏదైనా తిందో పనికిరాని తిందో అయితే బతుకున్న దాన్ని చెట్టు చక్కగా చీల్చుకోండి. దేవుని ఇష్టం ఈ ఎలుగుబండి ఎప్పుడైతే మరి చూసి చెట్టెక్కాడు ఇదే పప్పు పని కింద అది చుట్టూగా చూసి అది రూపాయలు చూసి దేవుడికి స్తోత్రం హల్లెలూయా. అటు చూసి ఇటు చూసి ఏం చేసిందంటే ఆ ముక్కులలో చెవులు వాపుతుందంట. మనిషి బతుకుందా చచ్చిపోయిందా బతుకున్నదంటే చీపులు వెళ్తాడు. చచ్చిపోయినారు ముట్టుకోలేదు. ఈ ఊపిరి గట్టిగా పెట్టుకుని పడుకుండా ఎలుగుబండి జరగదా చూసా ఈ సత్యం నాకెందుకు వచ్చింది విన్నారా? ఈ సత్యం నాకెందుకు వచ్చింది బతుకున్నది ఏదో దొరుకుతుంది దాన్ని తప్పుగా వచ్చని చెప్పి ఇదిగా ఉంటే బోల్డ్ ఉన్నాయి అడుగులో నాకు కింద రోడ్డు అనుకుంది. ఆ మనుషుడికి పెట్టేసి వేరే దారి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది కదంటే అక్కడ చెట్టు అయిపోయింది. ఈ చెట్టులో కూడా అదే చూస్తున్నాడు. రాబోయే కానీ వెళ్ళిపోయిందిరా వెళ్దాం అంటే మొత్తాన్ని కానీ ఎలుగుబండి చెవులో ఏదో జరుగుతున్నది ఏంటో చెప్పాలి. ఎవడో పట్టుకున్న వాడు పరిగెత్తుకొని చెట్టు ఎక్కడ చూసారంటే ఆ ఎలుగుబండి నీ చెవులో నోరు పెట్టి ఏం చెప్తుందో చెప్తానే కానీ నేను ఇస్తున్నాను. ఇలాంటి పిరికి సమాధి పెళ్లి చేసి ఎంతకాలం కాపురం చేస్తామో నడుచుతో చెట్టెక్కి విడిచిపెట్టేసి ఇలాంటి అది కాపురం విడిచిపెట్టే తొమ్మిదికి వెళ్ళిపోతుంది. అంచేత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. నీతో కాపురం కాదు వెళ్ళిపోతుంది. ఆయన కూడా తినేస్తుంది. ఇలాంటి కాళ్ళు పడి దండం పెట్టి భార్య నడుపుకొని ప్రేమగా నువ్వు కూడా మొదలెట్టాడంట. దేవుని చేస్తూ ఈ విషయంలో మీకెందుకు చెప్పానంటే పగడబారి భావనలు వేరు ఆత్మహత్యలు కనిపించుకునే తెలుగు ఒకడు వేరు. అక్కడ సముద్రాలు దేవాలయం చెప్తుందండి ఏ సైడ్ అప్పుడు వేరు అనుకున్నారు.
మన జీవితంలో కొన్ని దారి వస్తూ ఉంటాయి, ఎదురవుతూ ఉంటాయి తుఫాన్లు, కొన్ని దారి ఎదురవుతున్న భయంకరమైన ప్రమాదాలు. అలాంటప్పుడు భయపడకుండా ఆళ్ళకి తొలుగుతులని ఆడుకోకుండా ఈ గాలిపోయి అన్ని ఇంకోటి కదేళ్ళు పెళ్లి పోతున్నావా, డబ్బులు పడిపోయి మనుషులు పడుతుంటున్నావా, పైన ప్రేమకి ఆడుకో కలిసిపోతాం. అంచేత కలతో కుటుంబం బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. బతకూడదు, చనిపోతకూడదు, ఏం చేయాలో తెలియని ఉంటాం. అలాంటప్పుడు దైవజనుడికి మన యొక్క కష్టాన్ని, మన శ్రమని తెలియజేస్తుంది. ఉపవాసం కన్నీటిలో ప్రార్థన దైవజనుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే సువాసన మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు? ఏముండాలి మనలో? ఏముండాలి? భక్తి ఒక్కటే కాదు, పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి. అల్పంగా విశ్వాసులారా మీరు ఎందుకు భయపడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఆ మహాసముద్రము ఈ లోకమే. జాగ్రత్తగా నేను ముందు చెప్తాను. ఆ మహాసముద్రము ఈ లోకమే. ఆ లోకములో ఈ యొక్క ధోని, ఈ యొక్క భౌతికమైనటువంటి శరీరమే ఒక ధోని. ఆ ధోనిలో ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. నా నామములో యేసు నీ ఉండగా కన్యాలు దేవుడా, నా నామములో యేసు నీ ఉండగా కన్యాలు దేవుడా. సాయంకాలం 6-7 గంటలు వాకింగ్ చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మహాసముద్రం లాంటి లోకములో దేహం అనే శరీరం అనే నామలో మనం ఉన్నాము. ఈ దేహానికి యజమానుడు నాలుగుడు ఎవరుండాలి? యేసయ్య ఉండాలి. ఇప్పుడు మీరు చెప్పాలి, మీ దేహం అనే నామలో యేసయ్య ఉన్నాడా లేదా? యేసయ్యకి నీ దేహంలో నీ ధోనిలో చోటు ఉందా లేదా? నమ్ముకున్నవాడైనా నమ్ముకున్నవాడైనా నీ ధోనిలో యేసయ్యకి చోటు ఉందా లేదా? ఒకవేళ ఎంతవరకు పరిపూర్ణంగా యేసయ్యకి నువ్వు చోటు ఇవ్వకపోతే ఇప్పుడైనా సరే నీ దేహం అనే ధోనిలోనికి యేసయ్యకి నువ్వు చోటిస్తే కనుక నీకు ఎదురవుతున్న ఈ లోకమనే సముద్రంలో శత్రువులైనటువంటి తుఫాన్లు, శత్రువులైనటువంటి అలజడులు, శత్రువులైనటువంటి నీటి పందులు, శత్రువులైనటువంటి గాలి పందులు ఆయన ఒక్క మాట ద్వారా తొలగించగలడు. ఇది ఎలాంటి శోధనలో ఉన్నా, ఎలాంటి వ్యాధుల్లో ఉన్నా, నువ్వు తట్టుకోలేని పరిస్థితిలో నీ కన్యనే అన్నపానముగా చేసి నువ్వు ప్రలోభించి ఏడుస్తున్నా సరే, ఒకవేళ ఈ రోజు నీ భర్త నిన్ను పట్టించుకోవచ్చు, నీ భార్య నిన్ను పట్టించుకోవచ్చు, నీ కడుపుని పుట్టిన బిడ్డలో నిన్ను పట్టించుకోవచ్చు, చెప్పకాని నా యేసయ్య అంటే ఉన్నాడు. నా యేసయ్య అంటున్నాడు, అతని విశ్వాసే. నువ్వు అతని విశ్వాసమే కాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయి, నేను నీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాను, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాను అంటూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ లోకమనే సముద్రంలో దేహం అనే ఈ ధోనిలో యేసయ్యకి నువ్వు చోటిస్తావా, లేకపోతే ఇంకా నీ హృదయం అనే ధోనిని మూసి కూర్చుంటావో అది నీ ఇష్టము, నీ చేతులుగా అప్పగిస్తా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ప్రకటన 3:20 చదువు చేసుకున్నాము. ప్రకటన 3:20 తొందరగా. ఇదిగో నేను వాక్యం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి. ఎక్కడ నిలుచుండి? ఎక్కడమ్మా? ఎక్కడ 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 నుంచి? ఎక్కడ? తలుపు వద్ద నుంచొని తట్టుచున్నాను. తలుపు తట్టుతా ఉన్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల తలుపు తెరిచినట్లయితే నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. కలిసి భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నీ హృదయంలో యేసయ్యకి చోటు ఉంటే కనుక దేవుడు అంటున్నాడు, నీలో నేను నాలో నీవును కలిసి మనము భోజనం చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం చేసే భోజనం ఏంటంటే నిత్య జీవానికి నడిపించే భోజనం.
ఆత్మ సంబంధమైన భోజనం, ఆత్మను బ్రతికించే భోజనం, ఆత్మను నడిపించే భోజనం. మనం తినే ఆహారం కూడా ఇది శరీర సంబంధమైంది. భౌతికమైన శరీరానికి సంబంధించింది మనం తినే ఆహారము. కానీ ఆత్మ సంబంధమైన ఆహారము పరలోకంలో దిగి వచ్చిన మన పరిశుద్ధమైన గ్రంథంలో దేవుడు మనకి ఇచ్చాడు. దీనిలో పరిశుద్ధమైనటువంటి గ్రంథము, దేవుని వాక్యమైన ఆహారము. నువ్వు సమృద్ధిగా భోజనం చేస్తే ఈ వాక్యం నీకు వెలిగిస్తుంది. ప్రకృతిని వెలుగుతాండంగా మార్చిన ప్రకృతిని దేవుని వాక్యము నింపడేయగలిగింది. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మితే, దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే నీ జీవితాన్ని నువ్వు అనుకున్న దానికంటే ఉండకపోతే ఆశీర్వాదం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు తుఫాను వచ్చిన లోకస్తులు భయపడాలి. అయ్యో పిల్లలు భోజనం ఉంటుందో దగ్గర పొద్దున్న అదులేవులు మనం కాదు భయపడేది, లోకస్తులు భయపడాలి. దేవుడు చూస్తూ ఉంటాడు. నీ పిల్లలు భోజనం కోసం ప్రయత్నాలు వేస్తున్నావు, నీ కొరకు నా కొరకు మన పర్లో తండ్రి కూడా అంటే మన బాధ్యత ఆయనగా అప్పగిస్తే ఇది ప్రశ్నిస్తాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడా? యేసు ప్రభుత్వం నమ్ముకున్నావు, మేము వస్తున్నామని ఒక్కడిని చెప్పింటే నాకు ఒక్కడిగా చెప్పింది. నేను నడి రోడ్డు కావాలంటే రాకుండా ఒక్కడు యేసు ప్రభుత్వం నమ్మకం తలుతున్నారు. యేసు ప్రభుత్వం నమ్ముకున్నా చెప్పారు కూడేవాడు ఒక్కడే. నమ్ముకొని చెడిపోయిన వాళ్ళు లేరు, నమ్మకుండా బాగుపడేటోడు కూడా చరిత్రలో ఎవరు లేదు. నువ్వు బాగుపడాలి, నీ జీవితం బాగుపడాలి, నీ కుటుంబం బాగోవాలంటే యేసు ప్రభుకి నీ హృదయమైన తోడులో చోటు. అప్పుడు ఆయన నీవులో ఉంటాడు, నువ్వు ఆయనలో ఉంటావు. అప్పుడు ఇద్దరు కలిసి ఏం చేస్తారంట? భోజనం చేస్తాం. అది చాలా సార్లు మనం లోపలుంటాం. పుట్టాలకు పెట్టి పంపండి ఏమైపోతామా? సినిమాలో అయిపోతాం. అలాగే దేవుని పిల్లలకు పెట్టినా, దేవుని సంఘానికి పెట్టినా స్థిరస్థాయిగా నీకు నిలిచిపోయాడు. ఇక్కడ యహమంతులు పరమందు కూడా స్థిరంగా సువర్ణ అక్షరాలతో జీవ గ్రంథంలో లెక్కించబడి ఉండదు. దేవుని ఖర్చు పెట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారు మనలో ఏమనకూడదు, అల్పంగా శ్వాసం ఉండకూడదు. అల్పమైన శ్వాసం అనగా వాళ్ళ జీవితంలో తుఫాన్లు వచ్చినాయి. ఈ రోజుని మన అల్పమైన శ్వాసాన్ని బట్టి మన జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన బాధలు ఎదురవుతున్నాయండి. దీనంతటికి కారణం దేవుడు కాదు, ప్రజలు కాదు, మన అల్పమైన శ్వాసమే మనలో పాడు చేస్తాం. కనుక పరిపూర్ణమైన శ్వాసంతో, నమ్మకంతో యేసయ్య మన తోడులో ఉండాలి, యేసయ్యకు మనం ఉండాలి, యేసయ్య మనతో ఉండాలి. మనందరం కలిసి భోజనము చేయాలి. మనం మాత్రమే కాదు, మనతో పడితే ఎవరు చేయాలి భోజనం? యేసయ్య కూడా మనలో ఉండి భోజనం చేయాలి. ఇవాళ భోజనం చేస్తూ ఉంటే మన మధ్యని, మనలో మన హృదయంలో దేవుడిని మనతో కలిసి ఆయన కూడా భోజనం చేస్తారు. ఇవాళ వెంకటాచల భోజనం ఎవరికి పెట్టిందండి? మనకి కాదు, యేసయ్యకి పెట్టింది. దేవునికి స్తోత్రం. యేసయ్యకి పెట్టింది. యేసయ్యకి నేను చేస్తున్నదానికి నేను దేవుడికి చేయాలి తప్ప మనుషులకు చేస్తున్నట్టు ఎప్పుడు కూడా మనము చెప్పుకోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నేను పిడిగడ అన్నది పెట్టా కాబట్టి 365 రోజులు నీకోసం కన్నీరు విడిచాడు. అందరూ ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. అదే నేను చుట్టాలు వచ్చాను, ఇంటికి వస్తా పెడతావు, పలావైన భోజనం పెడతావు, ఏడుమంది భోజనం పెడతావు, ఒక్కొక్కడు ఒక టీవీ ఎత్తావు, ఒకటి చీర ఎత్తావు, ఒకటి బంగారు ఎత్తావు, అన్నీ తినేసి వెళ్ళిపోతారు. కానీ రేపొద్దని జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. మళ్ళీ నువ్వు వచ్చిన దానికి నీ ఊసులు వస్తావు. ఎవరు కనీసం మీ అభిప్రాయాలు వచ్చి సేవల బెల్లవల్లని చెప్పి సేవలు వచ్చినట్లుగా నీవు ఎక్కడ ఉంటే ఇంటి చుట్టూ తిరిగిన వాళ్ళు నువ్వు మళ్ళీ ప్లేట్ అంటే నీ ఇంటికి బొమ్మ కూడా కావచ్చు. కన్యుడితో ప్రార్థన చేస్తారు సంఘం, కన్యుడితో ప్రార్థన చేస్తారు నీ ఆత్మ తల్లిదండ్రులు. దీన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మనకు మొట్టమొదట మనం ఈ విధంగా ఉండడానికి కారణం ఎవరు? సంఘము, సేవకులు, దేవుడు. మొట్టమొదటి మన హృదయంలో దేవునికి చోటిచ్చి దేవుడితో మనతో దేవుడు ఉండి భోజనం చేస్తే ఆ భోజనం మనకి ఎంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. పెట్టిన నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు, తిన్న మాకు కూడా దేవుడు ఆయుధాలు ఇస్తాడు. తిని రోజులంటే సరే మనకి కాదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత మనము ఎక్కడుంటామంట? ప్రభు సభలో ప్రార్థన చేయాలి. దేవునికి ఇస్తాం. అందరూ చేద్దాం. అలాగా చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఎంత దూరం ప్రారంభం వచ్చారు. వేడుకలు ఉన్నారు ఇక్కడ నర్సాపం వచ్చిందా మన అభిమానం సంఘం మీద అమ్మారు. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆవిడ మనం కూడా అందరి గురించి ఆవిడ గురించి ప్రార్థన చేస్తున్నాం. మనం అందరము వాయువులని వ్యాధులు
బాబులేదు, గోడలేదు, మనోలేదు, మాదిరోలేదు, ఆడని కేవలం లేదు. మనందరం ఎవరు రక్తం చేరుకుంటాం? యేసు రక్తం చేరుకుంటాం. మన అందరూ ఒకటే కులము, ఒకటే మనస్తత్వం కలిగి ఉంటాయి. ఒకే రక్తంలో కడగబడిన మనము ఒక్క మనసు కలిగి ఉండాలి. అలాంటి హృదయాలు, అలాంటి మనసు ఏ విధమైన కర్మాసు హృదయాలలో లేకుండా అలాంటి పరిపూర్ణమైన హృదయాలు దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ అందరికీ. Dolly. Kena đây. Này. Cắt lên đây cô đi. Nah. Weather. Weather kena. Video tip